నమస్తే. రాష్ట్రంలో విద్యార్థుల చావు కనిపిస్తా ఉందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నామని రీసెంట్‌గా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఒక సంక్షేమ పాఠశాలలో ఒక విద్యార్థి మృతి కావచ్చు, లేకుంటే మళ్ళీ నిన్న జరిగిన స్కూల్ మధ్యాహ్న భోజనం వికటించి కూడా ఫుడ్ పాయిజన్ అయి 29 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. సో దీనిపైన హైకోర్టు కూడా చాలా తీవ్రంగా కూడా ఖండించిందన్నమాట. సీరియస్ కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుని ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి రైతుల ఆందోళనలు, లగచర్ల ఘటన రైతుల ఆందోళనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకో పక్కనేమో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి. సో ఒకసారి మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడే బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు. సో నమస్తే సార్. సో ఫస్ట్ గా రాష్ట్రంలో విజయోత్సవ సభలు చేస్తా ఉన్నారంట డిసెంబర్ 1వ తారీఖు 9వ తారీఖు. సో ఈ విజయోత్సవ సభలను ఎలా చూడొచ్చు? ఆ విజయోత్సవ సభలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద బస్పాసు రాస్తాను లాంటి సభలు అవి కూడా. అందుకోసం ఈ విజయోత్సవ సభలు అంటలేదు. తెలంగాణ పార్టీ ప్రజలకు పాలిటరీ శాపంగా మారుతున్నటువంటి కార్యక్రమం. 1 సంవత్సర పాలన ప్రజలు చూశారు. నువ్వు సభలు చేసినంత మాత్రాన, సభలకు మందిని ఏదో ఒక రూపంలో తెచ్చుకున్నంత మాత్రాన నువ్వు ప్రజల మనసుల్లో ఉన్నావు అనుకుంటే తప్పది. కేసీఆర్ బహిరంగ సభ కూడా అద్భుతంగా జరిగినాయి. ఎలక్షన్స్ టైంలో మొత్తం అన్ని జిల్లాలో జరిగినాయి. ఫలితం చూసినాం. అందుకోసం ప్రజల మనసును ఎట్లా దోసుకోవాలని ఆలోచించాలి తప్ప ఈ విజయోత్సవ సభల పేరిట ప్రజలను డైవర్ట్ చేసినట్టు పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దానే సందర్భంగా మేము కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. 1 డిసెంబర్ నుంచి మేము కూడా 7వ తారీఖు దాకా నిరసన సభలు చేపడతాం. 8వ తారీఖు నాడు అన్ని జిల్లాలో బహిరంగ సభలు పెడతాం. కేసీఆర్ గారి మీద, రేవంత్ రెడ్డి గారి పాలన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. ఛార్జ్ షీట్ అంటే వాళ్ళు చేసినటువంటి ప్రామిసులు, నిలుపుకోలేని ప్రామిసులు ప్రజాక్షేత్రంలో పెడతాం. వీడియో రూపంలో పెడతాం, ఆడియో రూపంలో పెడతాం, కరపత్ర రూపంలో పెడతాం. మేము పక్కా రేవంత్ రెడ్డి గారి యొక్క 1 సంవత్సరపు దుర్మార్గపు పాలనను తెలంగాణ ప్రజల ముందు చూపెట్టబోతుంది. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలు ఒక సైడ్ చేస్తా అంటే, సో మీరేమో నిరసన సభలు ఒక సైడ్ చేస్తా అంటారు. మేము చేయబోతున్న నిరసన సభలే 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా నిరసన సభలు చేస్తున్నాం. స్కూటర్ ర్యాలీ చేస్తున్నాం. బహిరంగ సభలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అన్ని కూడా జరుగుతాయి. 31వ తారీఖు నాడు మేము ఛార్జ్ షీట్లో ఫైల్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఈ సంవత్సరం మీరు ఇచ్చిన వాగ్దానాలు, మేమేం ఛార్జ్ షీట్ అంటే ఏదో పెద్ద దాని లెక్కలు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలకు అనుబంధంగా 66 వాగ్దానాలు. ఇప్పుడు 5 ఇప్పుడు ఆయన ఒక మంత్రి మాట్లాడతాడు అదో పిచ్చి మాటలని. మాకు 5 ఏళ్ల సమయం ఉంది కదా, 5 ఏళ్ల కోసం ఓట్లేసారు కదా. మీ మేనిఫెస్టోకి 5 ఏళ్ల సమయం ఉంది, కానీ మీరు 6 గ్యారంటీల కోసం సోనియా గాంధీ హస్తగతంతో దస్తూరితో సంతకం పెట్టింది 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. 365 రోజులు అయిపోయింది. మిగతా 6 గ్యారంటీలకు అనుబంధంగా 66 వాగ్దానాలు. ఈ 66 వాగ్దానాలు సంవత్సర కాలం అన్నారు. సంవత్సరం గడిచిపోయింది. కాబట్టి మేము దీని మీద అంశాలు రైజ్ చేస్తున్నాం. మేము 5 సంవత్సరాలు లేకుంటే 420, 450 ఉన్నాయి మీ వాగ్దానాలు, మీ కథలు, మీ చిట్టా అంతా. వాటికి సమయం ఉంది, వాటి గురించి ఇంకా మాట్లాడతలేము. మీరు ఇచ్చిన 100 రోజుల గురించి మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం. 100 రోజులు పూర్తయింది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రశ్నిస్తాం కూడా, అడుగడుగునా ప్రశ్నిస్తాం కూడా. సో ఇంకోటి, రాష్ట్రంలో విద్యార్థులు బలి అయిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసిన గురుకులంలో కావచ్చు, కంటిన్యూగా ఇది ఒక్కసారిగా జరిగిన స్కూల్లోనే 2-3 సార్లు కూడా ఫుడ్ పాయిజన్ ఇలాంటి ఘటనలు జరుగుతాయి. సో ఎక్కడ కూడా బీజేపీ పెద్దగా స్టాండ్ తీసుకున్నారు కనిపిస్తారు. బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? స్టాండ్ చాలా మంచి స్టాండ్ తీసుకున్నాం, నిలబడే తీసుకున్నాం. మీకు నిన్న అర్ణమ్మ గారు మొదట స్పందించింది అర్ణమ్మ గారే. మహబూబ్నగర్ జిల్లా 2 సంఘటనలు స్పందించి అర్ణమ్మ గారే. టీఆర్ఎస్ అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో సమర్థించుకుంటుంది. మరి ఇంకా బీజేపీ కనపడుతుందే బీజేపీ. ఇంకో పార్టీయే లేదు ఇక్కడ తెలంగాణలో. టీఆర్ఎస్ పార్టీ కనపడతలేదు, వినపడతలేదు. మేమే కనపడుతున్నాం. కాబట్టి పోరాటం, మూసి ప్రక్షాళన ఇండ్లు కూడా కొడుతుంటే కనపడ్డది మేమే, హైడ్రా ఇండ్లు కూడా కొడుతుంటే కనపడ్డది మేమే, లగిచల్లో కనపడ్డది మేమే. కనపడింది ఇక్కడ. రైతుల దగ్గరికి పోయింది మేమే, కళాల దగ్గరికి పోయింది మేమే. ఇంకెక్కడ వేయాలి? అందుకోసం అంతటా మేమే కనపడుతున్నాం. పార్టీ ప్రతి క్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆ క్షేత్రంలో ఎండగడుతుంది. సో ఇంకో పక్క చూసుకుంటే రీసెంట్ గా తెలంగాణలో కులగణన ఏదైతే జరుగుతా ఉందో, సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు తెలంగాణ కులగణన రోల్ మోడల్ తీసుకొని సో దేశవ్యాప్తంగా కూడా చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా రాష్ట్రాలలో ఉంది కాబట్టి సో వాళ్ళందరికీ కూడా డిమాండ్ చేస్తామని చెప్తాను. సో ఇఫ్ సపోజ్ తెలంగాణలో సక్సెస్ఫుల్లీ కులగణన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోదీ గారు కూడా చేస్తారా, జనగణన చేస్తారా? ఇప్పుడు మరి తప్పు రాహుల్ గాంధీదా రేవంత్ రెడ్డి నాకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఏం చెప్పడో నాకు తెలియదు. కానీ తెలంగాణలో కులగణన జరగట్లే. ఫామ్ చూసిరా? మీరు చూసిరా ఫామ్ ఎప్పుడన్నా? ప్రశ్నలు కాదు, సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే జరుగుతుంది. మరి రాహుల్ గాంధీ కులగణన ఎట్లా అంటాడు? దీంట్లో సామాజిక, ఆర్థిక అన్ని అంశాలు పెట్టి 6 అంశాలలో కులం కూడా ఒక అంశం పెట్టిండు. అది కులగణన ఎట్లయితుంది?
ఈవెన్ సెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సెస్ చేస్తే కూడా సామాజిక ఆర్థిక కుల గణననే ఉంటుంది. సెన్సెస్ ఆఫ్ ది సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే అని రాసి ఉంటుంది. దాని మీద కూడా అదే ఉంటుంది. 10 ఏళ్ళకి ఒకసారి చేసేది. కొత్తగా ఏం చేస్తుంటారు రాహుల్ గాంధీ? నేను అనుకుంటున్నా కొత్తగా ఏం చేస్తున్నారంటే బీసీల చేతులతోటి బీసీల కండ్లలో పడిసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ కులమా అడిగినారు. మీకు బీసీ కమ్యూనిటీ అంటే ఈ సర్టిఫికేట్ ద్వారా మీకు స్కాలర్షిప్ వచ్చిందా, మీకు అడ్మిషన్ వచ్చిందా, మీకు ఉద్యోగం వచ్చిందా, మీకు కారు ఉందా, మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందా, మీరు బంగ్లా ఉందా, మీరు ఇది కొన్నారా, అది కొన్నారా, ఈ లబ్ధి పొందినరా, ఇవన్నీ అడిగితే అర్థమైంది. ఆల్రెడీ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఉన్నాయి. రేషన్ కార్డు తీసేయాలంటే కారు ఉండొద్దు, ట్రాక్టర్ ఉండొద్దు, 5 ఎకరాల భూమి ఉండొద్దు, నీకు ఇల్లు ఇవ్వాలంటే 5 ఎకరాల నీకు ఇల్లు ఉండొద్దు. ఇవన్నీ సర్వే దేనికి అంటే ఎవరికి ఇల్లు ఇవ్వద్దు అంటే సంక్షేమ పథకాలు తీసేయాలని చెప్పేసి సర్వే చేస్తున్నారు. పక్కనే అనుకుంటున్నా సంక్షేమ పథకాలు ఎత్తేయడం కోసం చేస్తున్నట్టు కుట్ర. బీసీ సోదరుల వాళ్ళ ట్రాప్ లో పడకంటే నేను అప్పీల్ చేస్తున్నా. కులగణన చేయడానికి మెథడాలజీ ఉంది. కులం అడగండి, ఏ కులం అడగండి, సబ్ క్యాస్ట్ అడగండి, దేరెంట్స్ మ్యాటర్, అన్ని కులాలు అడగండి, బీసీ ఎంతో తెలిసిపోతుంది. సీక్రెట్ ఉంది. నీకు కారు ఉందా అండి అడగడం ఎందుకు, నీకు ఇల్లు ఉందా అడగడం ఎందుకు, నీకు భూమి ఉందా అడగడం ఎందుకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా అడగడం ఎందుకు, నీకు అప్పు ఉందా అడగడం ఎందుకు? ఎవరైనా చెప్తారా నాకు అప్పు ఉందని చెప్తారా? ఎవరైనా నాకు కారు ఉందని చెప్తారా? ఎవరైనా ఏమైనా చెప్తారా? నేను బీసీని అయితే నేను చెప్పా, పక్కా చెప్పా. కారు ఉంటే నా రేషన్ కార్డు ఎత్తేస్తారు, నాకు 5 ఎకరాల భూమి ఉంటే రేషన్ కార్డు ఎత్తేస్తారు. నా సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయా ఎత్తేయడానికి? ఆరోగ్యశ్రీతో సహా ఎత్తేయడం కోసం జరుగుతున్న కుట్రగా అయితే నేను భావిస్తున్నా. చూడాలి సమయం బట్టి. నిజమైనటువంటి కులగణన వస్తుందని అనుకోవట్లేదు. కులగణన చేసేటువంటి ప్రొసీజర్ మాత్రం ఇది కాదు. నిజంగా చేయాలనుకుంటే మేము కూడా రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, చేసుకోవచ్చు. బీహార్ చేసింది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, చేసుకోవచ్చు. చేసుకొని దాన్ని కుల తీయచ్చి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్స్ పెంచవచ్చు, బడ్జెట్ పెంచవచ్చు. ఏది చేయకుండా 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ అన్నావు. సప్లానే దిక్కులేదు, 20,000 కోట్లు దిక్కులేవు. ఏం చేస్తావు? ఎంబీసీ కార్పొరేషన్ పెడతాను. నేను అడుగుతున్న గతంలో ఉన్నటువంటి కులాలకు అంటే వివిధ వృత్తి కులాలకు సంబంధించినటువంటి ఫెడరేషన్స్ ఉండే, వృత్తి కులాల ఫెడరేషన్స్, వాటికి రూపాయి దిక్కులేదు. నేను దేం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు పద్మశాలకు పట్టుకున్న ఫెడరేషన్, విశ్వబ్రాహ్మణులకు దానికి కావాల్సిన ఫెడరేషన్, గొర్రెల కాపర్లకు ఫెడరేషన్, మిగతా అంటే ఏ కులం వృత్తిని బట్టి ఆ కులం ఫెడరేషన్స్ ఉండే. ఫెడరేషన్స్ లేవు, ₹1 లేదు. నువ్వు ఏం చేయబోతున్నావు? అందుకోసం నేను అనుకుంటున్నా ఏమి చేయని దానికి ఊపిడి ఎక్కువ అన్నట్టుగా ఇది సపోర్ట్ చేస్తుంది తప్పిస్తే వాస్తవాలకు దూరంగా ఉంది. రాహుల్ గాంధీ మరి కులగణన సమగ్ర ఇంటింటి సర్వే అన్న ప్రజలకు చెప్పాలి. ప్రజలకు అర్థమైపోయింది ఇంటింటి సర్వే ప్రజలను వెన్నుపోటు పొడిచే సర్వేగా అర్థమైపోయింది. చెప్పాల్సినవి చెప్తారు, చెప్పకూడదు ఎవరు చెప్తలేరు కూడా. నాకు తెలుసుకుంటే ఒక నేత చెప్పాలి, పక్క నేత చెప్పాలి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది సీక్రెట్. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి సెన్స్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ వైఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్ హస్బెండ్కి తెలియదు. హస్బెండ్ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసినటువంటి ఇది వైఫ్ తెలియదు, టెక్నికల్లీ తెలియదు. యాజ్ పర్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినామంటే బ్యాంకు లోను ఎవరికి, ఈవెన్ మీరు పోయి అడగండి ముద్రా లోన్ ఎవరికి ఇచ్చినంటే చెప్పరు, సీక్రెట్. లోన్ ఇచ్చినా చెప్పరు, నీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పరు, టాప్ సీక్రెట్. నువ్వు లోన్ తీసుకున్నావా చెప్తారా ఎవడన్నా? మరి ఎందుకు అడిగినావా? సెన్స్లెస్. అన్నిటికంటే ఇంకో పాయింట్ చెప్తాం. తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నాయి. ముస్లింలు ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారంటే వాళ్ళలో కులాలు ఉన్నాయి, ఆ కులాలకు రిజర్వేషన్ ఇస్తున్న 14 కులాలను మీరు ఐడెంటిఫై చేశారు. మరి మీరు ఏ మతస్థులు అని రాసినారు, కానీ ముస్లిం అయితే మరి ఏ కులం అని రాయలే. మరి ఇదేం ఫేవర్? ముస్లింలు అందరూ బీసీలా? అసలు అందరూ కాదా? ఏ కేటగిరీ తీయాలనుకుంటున్నాను. అందుకోసం ఇది సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కాదు, సమగ్రంగా బీసీలను మోసం చేయడం కోసం చేస్తున్న సర్వేగానే భావిస్తాను. సో ఇంకో విషయం సార్, రాష్ట్రంలో నిర్మల్ జిల్లాలో సో నేను రైతులు చాలా పెద్ద ఎత్తున ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున నిరసన చేస్తాం. సో ఈ సందర్భంలో సో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇటు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎక్కడ మా ఎమ్మెల్యే ఎక్కడ అని చెప్పి కూడా ప్రజలు నేను రైతులు ఆందోళనలో చెప్తా ఉన్న పరిస్థితి. సో ఎటు వేరు ఎమ్మెల్యే ఎటు వేరు రోజు అండ్ బీజేపీ పార్టీ నాయకులు ఎందుకు పోతలేరు? లెక్చర్లకు మేము పోయినాం. ఇక్కడే కాదు అసలు ఎక్కడ ప్రైవేటు దీంట్లో భూసేకరణ జరిగితే కూడా మేము అక్కడ ఉన్నాం. మహేశ్వర్ రెడ్డి గారు ఇది ఒక్కరోజు ఢిల్లీకి పోయింది పాపం. అక్కడ ప్రధానమంత్రిని కలవడానికి, తెలంగాణ కోసం అడగడానికి పోయింది. దానికి అనపడుతుందంటే టీఆర్ఎస్ వల్ల మాయాజాలం ఇదంతా టీవీలకు చెప్పడం కోసం అని చెప్తుంటారు. మహేష్ రెడ్డి గారు నిర్మలనే ఉంటాడు,
ఒకవేళ అది అక్రమంగా జరిగే కార్యక్రమం దేనైనా అడ్డుకుంటాడు, పోరాటం చేస్తాడు కూడా. కాబట్టి మహేష్ రెడ్డి గారు కనపడుతున్నాడు, ముందు కేసీఆర్ కనపడుతున్నాడు చెప్పాలి టీఆర్ఎస్ వాళ్ళు. అన్ఫార్చునేట్ ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్లకు మనం రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే వీఆర్ ఫైటింగ్, వీ విల్ ఫైట్. సో ఇంకో విషయం, తెలంగాణ అధ్యక్షులు ఎప్పుడు రాబోతారు? సో అధ్యక్షులు వచ్చిన తర్వాత పార్టీ జోష్ అందుకుంటది అని చెప్పేసి అంటారు. సో అసలు అధ్యక్ష ఎందుకు సస్పెండ్ ఉంది, ఎప్పుడు అవ్వదు? ఏ సస్పెన్షన్ లేదు. సస్పెండ్ ఉందని చెప్పేది మీడియా ప్రచారం. మా బూత్ కమిటీ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. డిసెంబర్ 15 వరకు బూత్ కమిటీలు పూర్తయితాయి, మండల కమిటీలు పూర్తయితాయి. ఆ తర్వాత జనవరి 1st వీక్ లోపల మా జిల్లా కమిటీలు పూర్తయితాయి. జిల్లా కమిటీ పూర్తయిన తర్వాత రాష్ట్ర కమిటీ కూడా ఎన్నికలు అవుతాయి. ఏ పార్టీ జరగవు, బీజేపీ జరుగుతాయి ఎన్నికలు. ఈ ఆఫీసులో 4 ఎన్నికలు జరిగినాయి. అందుకోసమని వాళ్ళకి తెలియదు అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే పార్టీలో అంతర్గతంగా కూడా ప్రజాస్వామ్యం గురించి అర్థం లేని వాళ్ళు. ఎందుకంటే ఆయన కుటుంబ పాలన, అన్ని సోనియా గాంధీ పాలన, కేసీఆర్ పాలన, స్టాలిన్ పాలన, యడ్యూరప్ప అంటున్నా, దేవగౌడ పాలన, శరద్ పవార్ పాలన, ఠాకరే పాలన, అన్ని కుటుంబాలే కదా. ములాయం సింగ్ యాదవ్ పాలన, లాలూ యాదవ్ పాలన. వాళ్ళకు ఇంటర్నల్ డెమోక్రసీ తెలియదు. బీజేపీ ఈజ్ ద ఓన్లీ డెమోక్రటిక్ పార్టీ. నేను అనుకుంటాను అన్ని సక్రమంగా ఉంటే జనవరి 15 వరకు అయిపోతుంది. కొంచెం అటు ఇటుగా మా జిల్లా కమిటీల యొక్క ఎన్నికలు ఎంత పోస్ట్పోన్ అయితే అంత పోస్ట్పోన్ అవుతుంటుంది. జనవరి ఎండింగ్ వరకు ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకోబడతాడు. దట్ ఈస్ ఇంటర్నల్ డెమోక్రసీ. మరి డెమోక్రటిక్ చేయడం అనేది తెలియదు కాబట్టి ఎందుకు లేట్ అవుతుంది అంటే గిలికే లేట్ అవుతుంది. ఓకే, రైట్.